ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాల వెలికితీత మరింత ఆలస్యం కానున్నది. 17 రోజులైనా మృతి చెందిన 7 కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా మరో 7 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. అన్వీ రోబో బృందంతో పాటు 110 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేరళ జాగిలాలు గుర్తించిన చోట తవ్వకాలు కొనసాగుతున్నాయి. టీపీఎం మిషన్ శిథిలాలను తొలగించడం ఇంకా పూర్తి కాలేదు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న నీరు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాల వెలికితీత మరింత ఆలస్యమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే 7 మృతదేహాలను తీయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అంటున్నారు అధికారులు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూర, ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ 17 రోజుల క్రిందట అక్కడ 17 రోజుల నేటికి 17 రోజులైంది. అందులో చిక్కుకున్నటువంటి 8 మందిలో ఒకరిని బయటికి ఒక మృతదేహాన్ని తీయగలిగారు. మరి ఇంకా 7 మంది అందులోనే ఉన్నారు. 17 రోజుల నుంచి కూడా 7 మంది అందులో చిక్కున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. కానీ ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. అయితే దీంట్లో కీలకంగా పనిచేసినటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు, ఈ కేరళకు సంబంధించిన జాగిలాలు గుర్తించిన చోట తవ్వకాలు జరిపితే, D2 భాగంలో తవ్వకాలు జరిపితే పంజాబ్కు చెందినటువంటి మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. అతని మృతదేహాన్ని పంచనామా చేసి పంజాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక 7 మృతదేహాలు అందులో చిక్కున్నటువంటి వారివి అక్కడనే ఉండొచ్చు అని చెప్పేసి, ఒక 3 ఉండొచ్చు అని చెప్పేసి అదే ప్లేస్ లో మళ్ళీ తవ్వకాలు జరుపుతా ఉన్నారు సహాయక బృందం. అయితే ఆ తవ్వకాలు కూడా మరింత లోతుగా తవ్వకం జరపడంతో పాటు మరి వెడల్పుగా తవ్వితే మరి ఒక 3 మృతదేహాలు దొరకొచ్చన్నటువంటి దాంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి తవ్వుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే లోపల సహాయక చర్యలు చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. లోపల ప్రమాద స్థాయి అంటే ప్రమాద డేంజర్ జోన్ లో ఆ ప్లేస్ అంతా ఉంది. అంటే 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో 13.5 కిలోమీటర్ల వరకు కొంత రెస్క్యూ చేసి క్లియర్ గానే ఉంది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రం చాలా ప్రమాద స్థాయిలో ఉంది. అక్కడ దానికి సంబంధించినటువంటి టైగర్ కాక్ సంబంధించినటువంటి సపోర్ట్లు తీసుకుంటా ఉన్నారు. అంటే టైగర్ కాక్ సంబంధించినటువంటి టన్నెల్ భాగం ఏదైతే ఉందో ఆ హెడ్ భాగం అంతా కూడా అక్కడి నుంచి కర్రల సపోర్టు 1 మీటర్కు ఒక కర్ర ఏర్పాటు చేసి రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్వీ రోబో బృందం ఈరోజు ఉదయం 110 మంది సహాయక బృందంతో పాటు అన్వీ రోబో బృందం కూడా లోపలికి వెళ్ళింది. మరి ఈ రోబో బృందం లోపలికి వెళ్ళింది, ఒక రోబోను కూడా తీసుకెళ్లారు. రోబో రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది మనకు ఈ షిఫ్ట్ బయటికి వస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. అయితే ఇది వినూతనంగా రోబో ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని గురించి కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా కొంత వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాకుండా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటే లోపల తవ్వకాలు ఏదైతే ఈ కేరళ జాగిలాలు గుర్తించినాయో అక్కడ తవ్వకాలు అయితే జరపాలంటే లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. లోపల వెళ్లాలంటే అంత చిందరవందరగా ఉంది. పూర్తిగా 3 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ బురదతో కూడినటువంటి సిమెంట్తో కూడినటువంటి మొత్తం నీళ్లతో కూడినటువంటి ఉంది. దాంట్లోనే ఈ టీబీఎం మిషన్ కూడా దాంట్లోనే ఇరుక్కపోయింది. దాంట్లో ఆ టీబీఎం మిషన్ వెనక భాగాలు అయితే కత్తిరిస్తూ ఉన్నారు. అది కత్తిరించడం కూడా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కంపెనీకి సంబంధించినటువంటి కటింగ్తో కట్ చేస్తూ ఉన్నారు. అది క్వింటాల్ల కొద్ది బరువు ఉండే అటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాల్సి వస్తుంది. అది కటింగ్ చేసి ముందు భాగానికి వెళ్తే కొంత ప్రోగ్రెస్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని కటింగ్ లో నిమగ్నమై ఉన్నారు. అయితే 13.5 కిలోమీటర్ల వరకు అయితే పోగలిగారు. అక్కడి నుంచి మొత్తం అంతా చిందరవందరగా ఉంది. అక్కడి వరకు మాత్రం ఈ ఏదైతే కన్వేయర్ బెల్ట్ సహాయంతో తర్వాత లోగో ట్రైన్ తో శిథిలాలన్నీ బయటికి తీసుకొచ్చారు. కానీ 1/2 కిలోమీటర్ లోపల ఉండేటువంటి దానికి అక్కడ కన్వేయర్ బెల్ట్ లోపలికి లేదు. దాంతోపాటు లోగో ట్రైన్ కూడా లోపలికి వెళ్ళలేదు. ఇది లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి శిథిలాలు కొంత తీసే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే
దీన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా అక్కడ ప్రమాద హెచ్చరికలు మాదిరిగా ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళాలంటే కూడా కొంతమంది భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి లోపల అదంతా క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ఎక్స్టెన్షన్ చేయడమే కాదు, దాంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, సింగరేణి, వీళ్ళంతా కూడా చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ కేరళ జాగిలాలు అయితే వాటి వల్లనే మన దొరికినటువంటి మృతదేహం రిజల్ట్ వచ్చిందని చెప్పవచ్చు. దాని ఆధారంగానే మరి ఈ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. దీంట్లో ఇప్పుడు రోబోను పంపించారు. ఈ రిజల్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 17 రోజులుగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులైతే నిరీక్షణ చేస్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. కుటుంబ సభ్యులను ఇక్కడికి ఏదైతే ఈ టన్నెల్ ఉందో టన్నెల్ పైన ఉన్నటువంటి జేపీ గెస్ట్ హౌస్ దగ్గర కూడా వాళ్ళకు రాకుండా వాళ్ళని ఎక్కడో ఒక ప్లేస్ లో వాళ్ళను ఉంచినట్టుగా సమాచారం వస్తా ఉంది. వాళ్ళు నిరీక్షిస్తా ఉన్నారు. అయితే ఈ మృతదేహాలను గుర్తించడానికే మరీ టైం పట్టేటట్టుంది. టైం పట్టిన తర్వాత ఆ మృతదేహాలు వెలికి తీస్తే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా మారొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ రెస్క్యూ కొనసాగుతుంది. మరి ఈ రోజైతే మొన్న 3 రోజుల క్రితం వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదం గురించి రివ్యూ ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఉండొచ్చు, లేదంటే హైదరాబాద్ లో ఉండొచ్చు అని చెప్పారు. దాని గురించి ఇప్పటివరకు అయితే ఎలాంటి మరి ఇక్కడ ఉంటుందా, అక్కడ హైదరాబాద్ లో సీఎం స్థాయిలో ఉంటుందని చెప్పారు. మరి ఈ రోజు దానిపైన రివ్యూ ఉంటే దానిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు, దానిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు, ఇంతకు లోపల వాళ్ళు బ్రతుకున్నారా లేదా దానిపైన ఏమైనా ప్రకటన చేస్తారా, వాళ్ళ ఎక్స్గ్రేషియా గురించి ప్రకటన చేస్తారా, వాళ్ళని ఎప్పటి వరకు బయటకు తీసుకొస్తారని ఏమైనా ప్రకటన చేస్తారా, అది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా వాళ్లకు ఎవరైతే గురుప్రీత్ సింగ్ ఇప్పటివరకే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఎక్స్గ్రేషియా వాళ్ళు ఎక్కడో పుట్టి ఇక్కడ వచ్చి మన ప్రగతి కోసం, మన రాష్ట్ర ప్రగతి కోసం పనులు సొరంగంలో చేస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 25 లక్షలు కేటాయించడం ఏంటని చెప్పేసి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ₹1 కోటి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ₹1 కోటి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నిజంగా కూడా ఈ టన్నెల్ పరిస్థితి ఏంటంటే ఓన్లీ ఇన్లెట్ కానీ అవుట్లెట్ ఎక్కడ ఉండదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాపస్ రావాల్సిందే. లోకో ట్రైన్ అయినా ఇంకా మనుషులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అని దీనికి ఎగ్జిట్ అనేది ఉండదు. మళ్ళీ ఎగ్జిట్ అంటే మళ్ళీ తిరిగి వాపస్ రావాల్సిందే. నిజంగా కూడా అక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు కూడా 17 రోజులు అయినప్పటికీ కూడా 7 మంది అందులోనే చిక్కుకోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇది తాజా పరిస్థితి ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.